పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాట పట్టారు. హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సిబ్బంది తమ వేతనాలు చెల్లిస్తలేరని ఇప్పటికే పోరుబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క హామీలు కూడా అమలు చేయకపోవడం, పంచాయతీకి ఇచ్చిన హామీలు అంటే పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచుతా అన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే జీవో 51ని సవరణ చేస్తున్నారు, అంటే మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని కూడా వాళ్ళు సవరణ చేస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మనతోని సంబంధించిన సిఐటి అధ్యక్షుడు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వం మీకు ఏ విధంగా హామీలు ఇచ్చింది గతంలో? తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలలో 60,000 మంది సిబ్బంది ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే పంచాయతీ కార్మికులకి ఉరితాళ్లుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి ఏదైతే కేటగిరీలు ఉన్నాయో ఆ కేటగిరీలను కొనసాగించి పంచాయతీ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి కనీస వేతనాలు నిర్ణయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంతో పాటు ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఎక్కడ బహిరంగ సభలు జరిగినా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీ కార్మికుల వేతనాల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఈ వేతనాల సమస్యకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల లెక్క గ్రీన్ ఛానల్ ద్వారా పంచాయతీ కార్మికులకు 2025 జనవరి నుంచి ప్రభుత్వమే కార్మికుల అకౌంట్లలో వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. అదే పద్ధతిలో 2025 జనవరి 19వ తేదీన ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేపట్టినా ముందుగా పారిశుద్ధ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని ప్రకటించారు. 6 నెలల కాలం గడిచింది. నేటికి కూడా ఈ రాష్ట్రంలో పంచాయతీ కార్మికుల వేతనాల విషయంలో కానీ, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించే విషయంలో కానీ ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీకి ఎక్కడ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, గత 4 నెలలుగా ఈ రాష్ట్రంలో వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వంతో మీరు ఏ విధంగా మాట్లాడారు? గత నెలల్లో ఏదైతే డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారో వారికి ఏ విధంగా విన్నవించుకున్నారు? వారు మీకు ఏమి హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు? డిప్యూటీ కమిషనర్ సుధాకర్ గారి సమక్షంలో మరియు కమిషనర్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఆ చర్చలలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యము, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ప్రతి నెల చెల్లిస్తానే హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే గ్రామ పంచాయతీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం దాదాపు 15 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యము అమలు చేస్తానని, కింది చెప్పారు. మా ప్రభుత్వం వస్తే మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. స్వయంగా మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని స్వయంగా 4-5 సార్లు కలిసిన మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తానని హామీ ఇచ్చింది. గత 6 నెలల నుంచి ఆ హామీ కాదు. గ్రామ పంచాయతీ కార్మికుల నాటి నుండి ఇప్పటి వరకు ఈ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం గాని, సెక్రటరియట్ గాని పోరాటం చేస్తేనే వేతనాలు వస్తున్నాయి తప్ప వేతనాలు రాని పరిస్థితి ఉంది. ముఖ్యమైన డిమాండ్ మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు. కాబట్టి ఆ విధానంతో మేము ఈ రోజు కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టాం.
ఏదైతే పంచాయతీకి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అంటున్నారు. మనతోని మరొక నాయకులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వాళ్ళు చేసుకున్నారు. సార్, అసలు మీ డిమాండ్లు ఏంటి? ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా జీవో నెంబర్ 51ని సవరించి గ్రామ పంచాయతీ సిబ్బందికి శాపంగా మారినటువంటి ఈ 51 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా డిమాండు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే జీవో గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా జనవరి 1 నుంచి చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తున్నా గానీ మన గ్రీన్ ఛానల్ అనే పదాన్ని లేవనెత్త తీయకుండా ఏదో సాకులు చెప్పి సిగ్నల్ వస్తలేదని చెప్పేసి అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా జీవో నెంబర్ను 51 సవరించాలని చెప్పేసి తక్షణమే వచ్చే నెల 1 నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే 51 జీవో సవరణను ఏ విధంగా చేయమంటున్నారు, దాంట్లో మల్టీపర్పస్ విధానాన్ని ఏ విధంగా రద్దు చేయమంటున్నారు? మేము ఒక్కటేనండి, తెలంగాణ కార్మికులం. ఇక్కడ చాలా ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది రిటైర్మెంట్ అయితే కూడా వాళ్ళు చనిపోతే కూడా ఒక్క రూపాయి కూడా రావడం లేదు. వాళ్లకు చాలా బెనిఫిట్స్ అనేది ఏం లేవు, ఇన్సూరెన్స్ అనేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో మేము సమ్మెబాట పట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, నా ఎమ్మెల్యేలంతా టెంట్ల కిందకు వచ్చి మేము చేస్తాము, మేము ఇస్తాము, మీ బాధలు మాకు తెలుసు, నేను ట్రైబల్ ఏరియా సీతక్కని కాబట్టి నాకు అన్ని తెలుసు, మీ కష్టాలు మీ బాధలు అన్ని కడతీరుస్తా అని గొప్పలు చెప్పినటువంటి సీతక్క గారు కూడా ఈ రోజు మాట మారుస్తున్నారు. కావున దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి ఇప్పటికైనా కార్మికుల బాధలు మీరు పట్టించుకొని మీరు స్పందిస్తేనే ఏం లేదు, మీరు స్పందించని ఎడల ఇక నుంచి ఈ సమ్మె బాటలు కానీ ఇంకా ఉధృతం చేయడానికి ఈ నాయకత్వం వహిస్తుంది. మేము వెనుకకు పోయేది లేదు. మీరు గ్రీన్ ఛానల్ ద్వారా ఈ జీతాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. కావున దయచేసి